కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సాధారణంగా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు, కానీ రాజమౌళి మాటలకు కూడా అర్థాలు వేరు. సినిమా బాగుందని రాజమౌళి అంటే బాగోలేదని అర్థం చేసుకోవాలా? మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిపించుకున్న జక్కన్న బయట సినిమాలను ఎందుకు జడ్జ్ చేయలేకపోతున్నాడు? వాచ్ ది స్టోరీ. వరుసగా 12 హిట్స్ ఉన్న దర్శకుడు మరొకరు లేరు. ఎలాంటి కథ ఎంచుకోవాలి, ఎలాంటి సినిమా తీయాలి, మార్కెట్ ని ఎలా పెంచుకోవాలో రాజమౌళికి తెలిసినంత మరొక దర్శకుడుకు తెలియదనే చెప్పాలి. ఎప్పటికప్పుడు జనరేషన్ కు నచ్చిన సినిమాలే అందిస్తూ దర్శక ధీరుడు అనిపించుకున్నాడు. అయితే బయట సినిమా చూసి బాగుందని చెప్పితే మాత్రం ఆ మూవీని అనుమానించాల్సిన పరిస్థితి వస్తోంది. అవతార్ 3 విషయంలో ఇదే జరిగింది. RRR ఆస్కార్ అందుకోవడంతో పాటు ప్రపంచ దిగ్గజ దర్శకులు జేమ్స్ కామెరూన్, స్పిల్బర్గ్ ప్రశంసలు అందుకుంది. జేమ్స్ కామెరూన్ అయితే ఎక్కడికి వెళ్ళినా రాజమౌళిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అవతార్ 3 ప్రమోషన్ కోసం జేమ్స్ కామెరూన్ తో రాజమౌళి చేసిన వర్చువల్ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అయింది. రాజమౌళి మాట్లాడుతూ సినిమా చూస్తున్నప్పుడు చిన్నపిల్లవాడిని అయిపోయానని, అద్భుతమంటూ తెగ మెచ్చేసుకున్నాడు. దీంతో దర్శకధీరుడే ఇంప్రెస్ చేసిన సినిమా ఎలా ఉంటుందో అంటూ ఆసక్తి పెంచుకున్న ఆడియన్స్ కి నిరాశే మిగిలింది. అవతార్ కంటే అవతార్ 2 తెలుగులో మంచి వసూలు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా అవతార్ 3 మాత్రం 5 రోజుల్లో 20 కోట్లతో సరిపెట్టుకుంది. అవతార్ 2 కలెక్షన్స్ తో పోల్చితే అందులో సగం కూడా వచ్చినట్టే లేదు. అవతార్ ఫైర్ అండ్ యాష్ రాజమౌళికి నచ్చిన తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయింది. రాజమౌళిలో కథ కూడా లేకపోయినా తండ్రి విజేంద్ర ప్రసాద్ ఇచ్చే చిన్న స్టోరీ లైన్ ని పట్టుకొని అద్భుతమైన స్క్రీన్ ప్లేతో అల్లుకుపోతాడు. ఇంతలా తన కథలను, సినిమాలను జడ్జ్ చేసే జక్కన్న బయట సినిమాని అంచనా వేయటంలో ఫెయిల్ అవుతున్నాడు. ఆయనకు నచ్చిన బయట సినిమాలు చాలా వరకు ఆడియన్స్ ని నిరాశపరిచాయి. కరణ్ జోహార్ కోసం బ్రహ్మాస్త్ర ప్రమోషన్ బాధ్యతను రాజమౌళి తన భుజాలపై వేసుకున్నాడు. అసలు 2016లోనే అయాన్ చెప్పిన బ్రహ్మాస్త్ర కథ ఎగ్జైట్ చేసిందని, సినిమా గురించి గొప్పగా చెప్పాడు జక్కన్న. అయితే రాజమౌళి చేసిన భజన స్థాయిలో బ్రహ్మాస్త్ర లేదు. రాజమౌళి గతంలో ఇలాగే మహేష్ 1 నేనొక్కడినే సినిమాపై ప్రశంసలు కురిపించాడు. సుకుమార్ అద్భుతంగా తీశాడని తెగ మెచ్చేసుకున్నాడు. తీరా చూస్తే రాజమౌళికి నచ్చిన ఈ స్టోరీ ప్రేక్షకులకి అస్సలు నచ్చలేదు. రాజమౌళి చెప్పింది ఒకలా, సినిమా మరొకలా ఉంటోంది. జక్కన్నకే నచ్చిందంటే సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని ఊహించుకుంటున్నారు ఆడియన్స్. రాజమౌళికి ఏది ఒక పట్టాన నచ్చదు. పర్ఫార్మెన్స్ కోసం నటీనటులు బెండు తీస్తాడు. అలాంటిది రాజమౌళి ప్రశంసలు అందుకున్న సినిమా అని వెళ్తే నిరాశ ఎదురవుతోంది. ఇలా ఆడియన్స్ లో నమ్మకాన్ని కోల్పోతున్నాడు జక్కన్న.